ఈ భూమి మీద ప్రతి మనిషి పుట్టుకకి కారణం ప్రేమే. అలానే కొందరి చావుకి కారణం ప్రేమే. అలా ఈ ప్రేమ వల్ల ముగిసిపోయిన కథల్లో నాది ఓ కథ. మాటి స్టైలు చంద్రుడు కొట్టాలకు మోడలు కానైన సూర్యుడు మోడలింగ్ టాపర్ మోడలింగ్ టాపర్ మోడలింగ్ టాపర్. హలో మనీ చెప్పురా. ఆనంద్ పబ్లో పాటిల్రా, త్వరగా వచ్చాయి. ఏంటి పబ్బుకా? నేను రానురా, ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కలవడానికి పోతాను. ఎవరో ఆ ఇంపార్టెంట్ పర్సన్? అవునరా, చాలా రోజుల తర్వాత కలుస్తున్నా. అమ్మయ్యా, తర్వాత చెప్తలేరా? అంతేలేరా, ఫ్రెండ్ అంటారు, అడ్డమైన విషయాలు షేర్ చేస్తారు, ఇలాంటి మాట షేర్ చేయరు. సరేలే, ఉంటా. చేస్తలా కొడుకు. భయ్యా, ఎవరినైనా నమ్మచ్చు, కానీ ఈ లవర్ ఉన్న ఫ్రెండ్ మాత్రం అస్సలు నమ్ముకోద్దు. నానా, ఏంటి? కాఫీ. నానా, చెప్పు. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అయితే తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏ కాస్ట్ అబ్బాయిది? తను బాగానే సెటిల్ అయ్యాడు నాన్న, నన్ను బాగా చూసుకుంటాడు, చాలా మంచోడు నాన్న. మన కాస్టా కాదా? కాదు నాన్న. అయినా నాకు ఇష్టం లేదు. నాన్న, మా ప్రేమకి కులంతో పని లేదు, కానీ పెళ్ళికి మాత్రం కులం అని చాలా అవసరం ఉంది. ఇప్పుడు నువ్వు వేరే కాస్ట్ అబ్బాయిని చేసుకుంటే ఆ తర్వాత మేము ఈ సొసైటీకి వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మేము ఆన్సర్ ఇవ్వలేం. ఈ ఏజ్లో మాకు ఈ ప్రెషర్ అవసరమా? మా మాట విని మేము చెప్పిన వాడిని పెళ్లి చేసుకో. మేము హ్యాపీగా ఉంటాము, నువ్వు హ్యాపీగా ఉంటావు. గ్యారంటీ ఏంటి నాన్న? గ్యారంటీ ఇవ్వడానికి ఇది వస్తువు కాదమ్మా, జీవితం. సరే, నేను బయటికి వెళ్ళి వస్తాను, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. హలో ఆనంద్, ఎక్కడున్నావు? నేను కలవాలి, ఫాస్ట్గా రా. సరే, త్వరగా రా. ఏంది దివ్య, అర్జెంట్గా రమ్మన్నావు? మా నాన్నకి మన విషయం చెప్పేశా. ఏమన్నాడు మరి మీ నాన్న? మా నాన్నకి ఇష్టం లేదంట. మరి ఏం చేద్దామంటావు ఇప్పుడు? ఒక పని చేద్దాం, మనం పారిపోయి పెళ్లి చేసుకుందాం. ఏంది, పారిపోయి పెళ్లి చేసుకుందామా? ఇది ఒక ఐడియానేనా? వేరే చాయిస్ లేదు మనకి. పెళ్లి తర్వాత మనం ఫారెన్ వెళ్ళిపోదాం, అక్కడ మనం ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉందాం. వద్దు దివ్య, ఇది కరెక్ట్ కాదు. పెళ్ళి అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి సంతోషంగా ఉండడం కాదు, రెండు కుటుంబాలు కలిసిమెలిసి సంతోషంగా ఉండేదే పెళ్ళి. మన వల్ల మన ఫ్యామిలీస్ డిస్టర్బ్ కాకూడదు అనేదే నా ఫీలింగ్. ఇంకొకసారి మీ ఇంట్లో అడిగి చూడు దివ్య. సరే, అయితే ట్రై చేస్తా. ఏంది దివ్య, అర్జెంట్గా రమ్మన్నావు? మా ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ ఫిక్స్ చేశారు, వీడే పెళ్లి కొడుకు. చూడు, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అది ఏంటంటే, ఆగు, మళ్ళీ సత్యవానం పోతే శ్రీనివాస్ కళ్యాణ్ డైలాగ్స్ చెప్పకు. నేను చెప్తాను, నువ్వు విను. సరే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఒక ప్లాన్ చెప్తా, విను. ఓకే, డన్. మా నాన్న ఇంట్లోనే ఉన్నారు, నేను వెళ్తా, బాయ్. ఏంటే అంతలా రెడీ అవుతున్నావు? ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నానమ్మా. సరే, త్వరగా వచ్చేసాయి. సరే అమ్మా, బాయ్. ఏంటమ్మా, ఎక్కడికి? అది ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా నాన్న. సరే, వెళ్ళి త్వరగా వచ్చాయమ్మా. ఈ రోజు 11 గంటలకి అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నాడు నేను చూసుకోవడానికి. సరే నాన్న. ఏంటి ఇంత లేటు? షాపింగ్ చేసేసరికి లేట్ అయింది. సరే, పోదాంపా. సరే, పద. పద.
అన్నీ ఉన్నాయి. ఈ బండి మనకు రిస్క్, వేరే బండి మీద పోదాంపా. సర్లే పద. షాపింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? ఇంకో 1 అవర్లో బెంగళూరుకి ట్రైన్ ఉంది. ఆ ట్రైన్కి మనం వెళ్తున్నాం. మన పెళ్ళి అక్కడే. పెళ్ళైన 3 డేస్కి మనం ఫారెన్ వెళ్ళిపోతాం. అక్కడే మనం న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ ఎప్పుడు ప్లాన్ చేసినావు నువ్వు? ఇలా అవుతుందని నాకు ముందే తెలుసు. అందుకే ఇండియాకి రాకముందే అన్నీ సెట్ చేసేసా. నువ్వు ఫారెన్ వెళ్ళి బాగానే డెవలప్ అయినావు. సర్లే పద. హే, నువ్వు ఇక్కడనే ఉండు, నేను వెళ్ళి బైక్ తీసుకొని వస్తా. సరే. దివ్యా 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 లే దివ్యా లే దివ్యా 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 లే దివ్యా లే దివ్యా. దివ్యా 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 లే దివ్యా 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 లే దివ్యా లే దివ్యా 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 లే దివ్యా దివ్యా దివ్యా. అరే ఎవర్రా మీరు? అరే ఎవర్రా? దివ్యా లే దివ్యా లే దివ్యా లే దివ్యా. మనం అనుకున్న ప్లాన్ ఏ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. ఇంకెందుకు ఆలస్యం, ప్లాన్ బి కూడా స్టార్ట్ చేసాం పదరా. ఆగరా, ప్లాన్ బికి వెళ్ళే ముందు మనం ఎవరు ఏంటి అనేది ఆడియన్స్కి రివీల్ చేయాలి కదా. అరే అర్జెంట్ గా క్యాష్ ఉంటాయిరా. క్యాష్ లేవురా. ఏంట్రా నీ దగ్గర క్యాష్ లేకపోవడం ఏంద్రా? అరే ఈ చిట్టి డబ్బులు ఇచ్చేటోళ్ళు, వడ్డీ డబ్బులు ఇచ్చేటోళ్ళు అందరు ఫోన్పే గూగుల్ పేనే చేస్తున్నారా. అసలు క్యాషే ఉండట్లేదురా. అవునరా, ఈ కాలంలో కప్పు టీ తాగాలన్నా అందరు ఫోన్నే యూజ్ చేస్తున్నారు. ఒకవేళ క్యాష్ అవసరం ఉందని ఏటీఎంకి వెళ్తే అవి కూడా సరిగా పనిచేయడం లేదు. ఎంత కష్టమైపోయిందిరా క్యాష్ దొరకడం. అవునరా, ఏందో ఈ స్మార్ట్ కాలం. టెక్నాలజీ పెరిగిందని ఆనందపడాలో లేకపోతే బాధపడాలో అర్థం కావట్లేదురా. ముందు ముందు పోతే ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో ఏమో. అవునరా. నీ ఫోన్ చూసుకో. మా నాన్న చేసిన అప్పులన్నీ క్లియర్ చేశా. ఇంకోసారి మా నాన్నకి అప్పిస్తే బాగోదు. రే సాయి, చెప్పరా. ఎవర్రా ఈ అమ్మాయి? ఆ అమ్మాయి మన పక్క స్టేట్ రాజుగారు అమ్మాయిరా. అవునా? అవును. ఏ క్యాస్ట్ రా? ఏ క్యాస్ట్ ఏంట్రా? అమ్మాయిది మన క్యాస్టే. అవునా, మన క్యాస్టా? రే ఎక్కడికి రా? మన క్యాస్టే అన్నావుగా, ఇక వదిలేదేలే. అరే ఏంట్రా ఈ మధ్య బాగా బిజీ అయిపోయావు, అస్సలు కనిపించడం లేదు. అలా ఏం లేదురా. అరే మామ ఒకసారి నీ బండిరా ప్లీజ్.
వేసుకోండి రా సాంగ్. దాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా నీ నటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా సింపుల్ చెత్త రీల్స్. ఏంట్రా అరే ఈ పాట ట్రెండింగ్ లో లేదు కదరా. ట్రెండింగ్ లో లేని పాటని రీట్రెండింగ్ చేసేవాడేరా ట్రెండింగ్ బాబు. అబ్బో ఇంకేంట్రా సంగతులు? అరే మస్తు వెయిట్ పెరిగిపోతున్నా, అర్జెంటుగా జిమ్ చేంజ్ చేయాలరా. జిమ్ మార్చాల్సిన అవసరం లేదురా, జిమ్కి వెళ్తున్నావు కాబట్టి ఏది పడితే దెంగి తింటే వెయిట్ పెరగక 6 packs వస్తుందా? చూడండి బాస్, జిమ్కి వెళ్ళడం గొప్ప కాదు, జిమ్తో పాటు ప్రాపర్ డైట్ కూడా మెయింటైన్ చేయాలి, లేదంటే వీళ్ళ తయారవుతారు. Oh, you see this guy? See this guy? Number 1 bullshit guy. రే ఎవడికి చెప్తున్నావురా? నా ఫ్యాన్స్కి రా. సర్లే గాని క్యారెక్టర్లోకి రా. సర్లే కానీ మ్యాటర్ ఏమైంది చెప్పు. రే అంటే అమ్మాయి మ్యాటర్ ఏమైందని. రే ఆ అమ్మాయికి నా లవ్ ప్రపోజల్ ఎలా చెప్పాలో తెలియట్లేదురా. ఏముందిరా బాయ్, ఒక పువ్వు తీసుకొని ప్రపోజ్ చేయి గంతే. మనం ఎన్ని సినిమాల్లో చూడలేము. అంతే అంటావా? అంతే. సరే అయితే. రే ఎక్కడికి వెళ్తున్నావు? ఆ అమ్మాయికి నా లవ్ ప్రపోజల్ చెప్పడానికి. సర్లే వెళ్ళు. నిన్ను వదిలి ఉండలేను దివ్య. ఐ లవ్ యూ దివ్య. ఐ లవ్ యూ రా. నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు నాటు నాటు. బిగులు వచ్చి ఎంతసేపు అయింది? బిగులు వెళ్ళిన పని ఏమైంది? ఆ యాప్ అన్నా కూర్చురా. ఓహో ఆల్రెడీ అమ్మాయి వేరే వాడితో కమిటెడా? సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి? ఆపురా నువ్వు నీ చెత్త రీల్స్. రేయ్ ఈ కాలంలో అబ్బాయిలు సింగిల్ గా ఉన్నారేమో కానీ అమ్మాయిలు మాత్రం సింగిల్ గా లేరు. రేయ్ వీడెవడో డీటెయిల్స్ కనుక్కో. అరే ఇటు మన 10th క్లాస్ ఆనంద్ గాడ్రా. ఆనంద్ గాడా? వాడేవాడ్రా? అదేరా మిడిల్ బెంచ్ లో కూర్చుంటాడు చూడు వాడు. ఏ క్యాస్ట్ రా వాడు? అంటే తక్కువ క్యాష్ వాడరా. తక్కువ జాతోడిని ఎలా ప్రేమించిందిరా అది? అరే ప్రేమ కావాల్సింది కులం కాదురా, మనసు. ప్రేమ కులం కన్నా గొప్పదిరా. నువ్వు లైట్ తీసుకో వేరే. రేయ్ అది నాది. రేయ్ అది నాది, నాది మాత్రమే, అది నాకే కావాలి అంతే. వస్సకుల్లా నన్నే పడేస్తావారా? నాకు టైం వస్తుంది, అప్పుడు నీ పని చెప్తా. వద్దు దివ్య, ఇది కరెక్ట్ కాదు. మన వల్ల మన ఫ్యామిలీస్ డిస్టర్బ్ కాకూడదు అనేదే నా ఫీలింగ్. ఇంకొకసారి మీ ఇంట్లో అడిగి చూడు దివ్య. సరే అయితే ట్రై చేస్తా. అరే వెంకీ, మన క్యాస్ట్ అమ్మాయి వారితో పారిపోవడానికి రెడీ అయిందంట. అవునా? ఆ తర్వాత ఏమైంది? కానీ వాడు వద్దు అనేదో ఫ్యామిలీ డైలాగ్ చెప్పి ఆపేశాడు అంటారా. ఏంటి ఫ్యామిలీ డైలాగా? నమస్కారం అండి రాజుగారు.
ఎలా ఉన్నారు? నేను మీ దగ్గరికి ఇప్పుడు ఎందుకు వచ్చానంటే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే కట్నం లేకుండా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. మీకు నా మీద నమ్మకం లేకపోతే నా ఆస్తి మొత్తం మీ అమ్మాయి పేరు మీద రాసిస్తాను. ఎందుకంటే మీ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. ఒక్కసారి బాగా ఆలోచించుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి. ఉంటా. ఏంట్రా ఏమన్నాడు మీ మామ? మిడిల్ క్లాస్ వాడు కదరా, ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఏంటమ్మా ఎక్కడికే? అది ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా నాన్న. సరే వెళ్ళి త్వరగా వచ్చాయమ్మా. ఈ రోజు 11 గంటలకి అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నాడు నిన్ను చూసుకోవడానికి. సరే నాన్న. చెప్పరా బాబు. అరే వెంకీ, ఆ అమ్మాయి వాడితో పారిపోతుందిరా. ఏంటి పారిపోయిందా? ఆ, ఏంటి మూర్తి గారు, మీ అమ్మాయి ఇంటికి వచ్చేసిందంట కదా? అవునండి. అంతేలేండి, మన పిచ్చి కాకపోతే ఇంకా క్యాష్ ఫీలింగ్స్ ఏంటండి? ఈ ఏజ్ లో మనకి మన పిల్లలతో మన్మలతో హ్యాపీగా ఉంటే చాలు, ఇంకేం కావాలి చెప్పండి. అంతేనండి, మారుతున్న రోజుల్లో మనం కూడా మారాలి, అది ధర్మం. అరే సాయి, ఇప్పటిదాకా నాలో ఉన్న ప్రేమికుడినే చూసావు. ఇక నుంచి ప్రేమికుడు డేంజరస్ గా మారితే ఎలా ఉంటుందో చూపిస్తారా? హే, నువ్వు ఇక్కడనే ఉండు, నేను వెళ్ళి బైక్ తీసుకొని వస్తా. సరే. దివ్య 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 లే దివ్య లే దివ్య. అరే నీకు దివ్య కావాలరా? దివ్య దివ్య కావాలరా? చావరా, చావు. ఏంటి నీకు దివ్య కావాలరా? దివ్య దివ్య కావాలరా? నీకు కావాలా? నువ్వెంత, నీ బతుకెంత? అరే, ఈ సమాజంలో కూడు లేనిడైనా ఉంటాడు కానీ కులం లేనివాడు ఉండడురా. అరే, కులం అనేది ఒక ఐడెంటిటీ. ఈ సమాజానికి అది కావాలి. ఎవడి కులం వాడికి గొప్ప. అలాంటిది మా కులంలో ఆడపిల్లని ప్రేమించి తీసుకుపోతే ఊరుకుంటామా? ఊరుకుంటామా చెప్పరా? ఊరుకుంటామా? ప్రాణం కన్నా కులమే ఎక్కువరా. ఈ సమాజం నడిచేది కుల వ్యవస్థ మీద. అలాంటిది మీరు ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకొని కులాలను కలిపేద్దాం అనుకుంటున్నారా? చెప్పరా, చెప్పు. కలిపేస్తారా మీరు? కలిపేస్తారా మీరు? ఎలా కలుపుతారా? కలిపేస్తారా మీరు? కలిపేస్తారా మీరు? ఎలా కలుపుతారా? చెప్పు, ఎలా కలుపుతారా? అది ఎప్పటికీ జరగదురా. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. నీలాంటి కులపిచ్చి నా కొడుకులు ఈ భూమి మీద ఉంటే ఫ్యూచర్ జనరేషన్ చెడిపోతుంది. నీ ఫ్రెండ్గా నేను ఇస్తున్న గిఫ్ట్ నీకు ఇదే.